లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒక ఇల్లు చక్కబడాలంటే ఇల్లాలే చూసుకోవాలని అంటారు. అంటే మరి ఇల్లాలు ఎంత గొప్పదో కూడా మనకి ఇంటిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఒక హిందూ, అలానే వేరే కంట్రీ నుంచి కూడా ఉన్నారు. అయితే ఈవిడ మాత్రం ఫిన్లాండ్ ఆవిడికి ఈయనకి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయాల విషయంలో కావచ్చు. మీరు చూసుకున్నట్లయితే ఇల్లు మొత్తం కూడా మన అమ్మమ్మ ఇంటిలో, నానమ్మ ఇంట్లో ఏదైతే పెంకులతో అలానే దూలాలతో కూడా నిండి ఉంది. అయితే ఈ ఇల్లు అంత అసెథెటిక్ గా, అంత పాతకాల పిల్లలు కూడా కట్టుకున్నారు. మనం స్తంభాలు కూడా చూసుకున్నట్టయితే రాతితోనే స్తంభాలు కూడా చేసుకున్నారు. అలానే దేవుడు బొమ్మల్ని కూడా మనం చూసుకున్నట్లయితే వినాయకుడిని, ఆంజనేయ స్వామిని మనం ఎప్పుడు కూడా ఆది దేవుడిగా వినాయకుడిని పూజిస్తూ ఉంటాం. అలానే భయాలు తొలగించే దేవుడిగా ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఉంటాం. మొత్తం ఇల్లంతా కూడా ఒక తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ఉంది. ముగ్గు కానివ్వండి, పైన మనం చూసుకున్న దూలాలు కానివ్వండి, పెంకులు కానివ్వండి, డోర్స్ కూడా మనం చూసుకున్నట్లయితే మొత్తం టేకుతో తయారు చేశారు. అయితే లోపల కూడా మనం చూసుకున్నట్లయితే మొత్తం సిమెంట్, ఐరన్ అనేది ఎక్కడా కూడా యూజ్ చేయకుండా మొత్తం అన్ని కూడా రాళ్లతోనే తయారు చేశారు. పెయింట్ అయ్యే ప్లేస్ లో కూడా సున్నాన్ని యూజ్ చేశారు. ఇవన్నీ కూడా అమ్మమ్మ ఇంట్లో, నానమ్మ ఇంట్లో, పాతకాలపు ఇంట్లో మాత్రమే ఇలా ఉంటుంది. ఇలా కట్టించుకోవాలంటే కూడా ఇద్దరికి సేమ్ ఇష్టం ఉండాలి. అంటే ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ కూడా ఉండాలి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి అక్కడ కూడా ఎలా ఉంది, మొత్తం ఇల్లంతా ఎలా ఉంది అనేది కూడా ఒకసారి ఇప్పుడు చూద్దాం. లోపలికి రాగానే కూడా మనం పాత గుళ్ళకు వస్తాం చూడండి. శ్రీకాళహస్తి కానివ్వండి, తిరుపతి కానివ్వండి, తమిళనాడు మధుర మీనాక్షి టెంపుల్ కానివ్వండి, గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే కూడా రాయిని మీరు చూసినట్లయితే వీళ్ళు ఎక్కడ టైల్స్ వాడలేదు. రాయి కనిపిస్తుంది. మొత్తం లోపలికి రాగానే చల్లగా తగులుతుంది చూడండి. అయితే ఫ్లోర్ అంతా కూడా రాతితోనే చేశారు. ఫ్లోర్ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఎటువంటి టైల్స్ యూజ్ చేయలేదు. ఇల్లంతా కూడా మనం చూసుకున్నట్లయితే పైన కూడా పెంకులతోటి అలానే దూలాలతోటి పెట్టారు. ఆ ఫ్యాన్ కానీ, ఆ దూలాలు కానీ ఏది చూసినా సరే ఒక అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఫీల్, లేదా ఏదైనా పాతకాలపు ఇంటికి వచ్చిన ఫీల్ వస్తుంది. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. మొత్తం కూడా ఎంతో ప్లెయిన్ గా, అంటే మరి హడావడి చేసేసి చుట్టూ కూడా మొత్తం గజిబిజిగా చేయకుండా కూడా చాలా ప్లెయిన్ గా, ఎంతో నీట్ గా, అందంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇది కొండపల్లి బొమ్మల్లా కనిపిస్తున్నాయి. కొండపల్లి బొమ్మలే. అంటే ఇంటి చుట్టూ కూడా గుర్రం బొమ్మలు కానివ్వండి, లేదంటే ఇటువంటి బొమ్మలు కానివ్వండి, మాక్సిమం అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొండపల్లి ఏదైతే ఉందో అక్కడి నుంచి బొమ్మలు తెచ్చుకున్నారు. అండ్ చాలా వరకు పెయింటింగ్స్ని కూడా మనం చూసుకున్నట్లయితే కేరళలో పెయింటింగ్స్ చాలా బాగా వేస్తారు. అక్కడి నుంచే కూడా తెచ్చామని చెప్పి రైతా గారు కూడా మనకు చెప్పుకొచ్చారు. అయితే ఆ పెయింటింగ్స్ని కూడా ఫిన్లాండ్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఆవిడ తెచ్చుకోవాలి అనుకుంటే. కానీ ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ఆవిడ సొంతం చేసుకొని ఇక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, కేరళ అంటే కూడా మన దేశమే కాబట్టి కేరళ నుంచి కూడా ఆవిడ పెయింటింగ్స్ తీసుకు తెచ్చుకుంటున్నారు. హలో రైతా గారు. హాయ్ అండి. మెరీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్రిస్మస్ సందర్భంగా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు. మరి రైతా గారు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎంత వరకు వచ్చాయి? స్టార్ట్ అయ్యా? ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అవునా? మేము కూడా చూడొచ్చా? మరి ఏం చేసుకోవచ్చు. చూడండి, రండి. Holy Heavenly Father, we thank you for this Christmas festival and we thank you for the visit of Big TV, and we pray that you will bless the Christmas of all the viewers as well as the Big TV team, and you will give your light, love and joy to everyone. We thank you and praise you, Lord, in Jesus' name. Amen. For more videos like this, subscribe Big TV channel.